లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందిస్తారు. సారంగపాణి. సంతోష్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. మరి కాసేపట్లో ఈ కౌంటింగ్ ప్రారంభించనున్నారు. దానికంటే ముందు కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్కరిని పరిశీలించి తనిఖీ చేసిన తర్వాత ఒక్కొక్కరిని పంపిస్తున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ వద్ద ఉన్నాం. టీటీడీసీ వద్ద ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 49 వార్డులకు సంబంధించి 4 హాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 2 రౌండ్లలో తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇది ఆలస్యం అవుతుంది. ఇక ఖానాపూర్, కేతనపల్లి మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం ఫలితాలు త్వరగా ముందు ఫలితం ఈ 2 చోట్ల నుంచే వస్తుంది. ఎందుకంటే తక్కువ ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 12 వార్డులు ఖానాపూర్ లో ఉన్నాయి. అయితే నిర్మల్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 మున్సిపాలిటీలకు సంబంధించి బైన్సా, ఖానాపూర్, అదేవిధంగా నిర్మల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఈ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. ఆదిలాబాద్ సంబంధించి టీటీడీసీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుండగా ఇక మంచిర్యాల విషయానికి వస్తే మంచిర్యాల కార్పొరేషన్ ఐజా కాలేజీలో మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన 60 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ ఫలితాలు వచ్చే వరకు కాస్త ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ మొత్తం తుది ఫలితం వచ్చేంత వరకు మధ్యాహ్నం వరకే అయిపోతుందనే అధికారులు అంచనా వేస్తున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ జిల్లా కేంద్రం ఐజా కాలేజీలో జరిగితే లక్సెట్పేటకు సంబంధించి లక్సెట్పేటలోని ఒక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇటు చెన్నూరులో మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కేతనపల్లికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలోనే కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాకు వస్తే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగజ్ నగర్, ఆసిఫాబాద్కి సంబంధించిన మున్సిపాలిటీలు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ సంబంధించిన కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే కౌంటింగ్ కేంద్రానికి కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6:30 వరకే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని తనిఖీ చేసిన తర్వాత పంపిస్తున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం విజువల్స్ లోనైతే చూసుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆయా పార్టీలు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇప్పటికే బస్సుల్లో క్యాంపులకు తరలించారు. శిబిరాలు ఏర్పాటు చేసి అందరినీ తరలించారు. అయితే ఈరోజు కౌంటింగ్ ఫలితం వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారనేది చూసి ఆ తర్వాత మిగతా వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఎవరైతే గెలిచిన వాళ్ళతో క్యాంపు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి వస్తుందనే అంచనాలు అయితే లెక్కలు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మ్యాజిక్ ఫిగర్ కు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండే అవకాశం అయితే లేదు. ఆదిలాబాద్ విషయానికి వస్తే 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొందని ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటు నిర్మల్లో సైతం అదే విధంగా ఉంది. టఫ్ ఫైట్ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎవరు పీఠాన్ని దక్కించుకుంటున్నారు అనేది ఉత్కంఠగా మారింది. దీంతో పాటు బైన్సాలో ఎంఐఎం అదేవిధంగా బీజేపీ మధ్య ఫైట్ కొనసాగుతుంది. కానీ ఎంఐఎం ఇక్కడ పీఠం దక్కించుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దీంతో పాటుగా అటు మంచిర్యాల విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండగా ప్రధాన పోటీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సంపాదించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఎవరైతే గెలిస్తే తమ అభ్యర్థులు జారిపోకుండా ఉండడం కోసం ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కౌంటింగ్ ఏజెంట్లు మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపిస్తున్నారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 4 హాళ్లు ఏర్పాటు చేశారు. 4 హాళ్లలో 2 రౌండ్లు ఉంటాయి. 2 రౌండ్లలో ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చేంత వరకు మధ్యాహ్నం సమయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోష్, ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు, ఆ ప్రక్రియకు సంబంధించి పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ సారంగపాణి.